ఆ యోగ వాసిష్టంలో ఒక యుద్ధం అయింది. ఆ యుద్ధం పూర్తి అయిన తర్వాత విదూరథుడు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరస్వతి అమ్మవారు, లీలాదేవి ఇద్దరు కూడా ఆ సూక్ష్మ శరీరాలతో, మనశ్శరీరాలతో అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిని చూశాడు విదూరథుడు. ఆహా, ఎంత దివ్యమైన తేజస్సు! వీళ్ళిద్దరూ దేవతలే. నమస్కారం చేశాడు. చేసి ఆ అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఈలోగా లీలాదేవి, ఆ లీలాదేవి అంటే రెండవ లీలాదేవి, ఆ రెండవ లీలాదేవి రావటం, వీళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆ విదూరథుడు కొన్ని ప్రార్థనలు కూడా చేశాడు అమ్మవారిని. బయట నుంచి కోలాహలం వినిపించింది భీకరంగా. ఓహో, మళ్ళీ యుద్ధం ప్రారంభమైనట్టుగా ఉంది. నేను రాజుని కదా, అందుకనే పరిగెత్తాలి, నేను కూడా ఇక్కడ లోపల ఉండటం మంచిది కాదు అని ఆ విదూరథుడు కూడా బయలుదేరాడు అని అంతవరకు చెప్పుకున్నాం. రెండవ యుద్ధం ఇది. ఆ రెండవ యుద్ధ ఘట్టం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు నుంచి ఆ కథ ఎలా కొనసాగింది అని చెప్పుకోబోతున్నాం. ఇక్కడ 46వ సర్గలో విదూరథ నిర్యాణ వర్ణనం, అంటే విదూరథుడు ఆ అంతఃపురం నుంచి యుద్ధం కోసం బయటికి వెళ్ళటం అనే ఘట్టాన్ని వర్ణిస్తూ ఆ యుద్ధాన్ని చాలా పెద్దగా, చాలా గొప్పగా వర్ణిస్తారు. ఇంత యుద్ధం అవసరమా అంటే కొందరికి అవసరమే, అందరికీ అవసరం కాకపోవచ్చు. ఈ యుద్ధాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంత యుద్ధం జరిగినా కూడా ఇది అంతా స్వప్నంలో జరుగుతున్నది అని తెలియాలి కాబట్టి. ఎందుకంటే యుద్ధం అంటే ఎలా ఉంటుంది? అది ఏదో ఊరికే ఇద్దరు కొట్టుకున్నారు, ఒకడు ఓడిపోయాడు, ఒకడు గెలిచాడు అంటే అది స్వప్నం అని చెప్తే దానిలో రుచిగా ఉండదు, దానిలో రసం పుట్టదు. రసం పుట్టాలి అంటే బాగా పాకం చేయాలి. తిప్పి 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 ఆ పాల పాయసాన్ని గంటల తరబడి చేస్తేనే అప్పుడు అది రసంగా తయారవుతుంది, చాలా రుచిగా తయారవుతుంది. అలాగే అంత యుద్ధాన్ని వర్ణిస్తే కానీ అప్పుడు చివరిలో ఇది స్వప్నము అంటే కానీ మనకి ఆ విషయం అర్థం కాదు. అందువల్ల అంత యుద్ధాన్ని వర్ణించి చెప్తారు. అక్కడ ఆ విదూరథుడు బయటికి వెళ్ళాడు అని చెప్పగానే రాముడికి ఉత్సాహం పెరిగిపోయింది. యుద్ధం ఎలా జరిగింది, విదూరథుడు ఏం చేశాడు, ఎలా వెళ్ళాడు, సింధురాజు ఏ అస్త్రాలు ప్రయోగించాడు, విదూరథుడు ఎలా యుద్ధం చేశాడు, వాళ్ళిద్దరి సైన్యం బలాబలాలు ఏమిటి, ఇవన్నీ చాలా తెలుసుకోవాలని శ్రద్ధగా ఉంది, దయచేసి చెప్పండి అంటాడు శ్రీరాముడు. ఆ విదూరథుడు ఏం చేశాడో నాకు తెలపండి గురువుగారు ప్రార్థన చేశాడు వశిష్ఠ మహర్షిని. అప్పుడు ఆ వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు, ఆయన విదూరథుడు ఇంద్రుడిలాగా ఆ అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. ఆ వర్ణన చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాం. రథాన్ని ఎక్కాడు. అది ఆ రథం చాలా గొప్ప రథం, అది సామాన్యమైన రథం కాదు. దానికి 8 గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ గుర్రాలు లాగుతూ ఉంటే ఆ రథంలో ఆ విదూరథుడు కూర్చుని ఉన్నాడు. దేవీ ప్రసాదంతో దివ్య దృష్టిని పొందిన లీలాద్వయం, ఆయన అటు వెళ్ళంగానే ఈ లీలాదేవి వచ్చింది. ధ్యానంలో వచ్చిన లీలాదేవి కాదు, ఈ విదూరథుడి భార్య లీలాదేవి. ధ్యానంలో సరస్వతి అమ్మవారితో పట్టుగా వచ్చిన ఆ లీలాదేవి ఆమె జ్ఞాని. ఈ విదూరథుడి భార్య ఇప్పుడు శరీరంతో ఉన్నదే, ఈమె జ్ఞానం లేనిది. ఈయన నా భర్త, నేను ఈమె భార్యని ఇంతవరకు మాత్రమే ఆమెకు తెలుసు, వేరే విషయాలు తెలియవు. అమ్మవారి అనుగ్రహంతో ఆ మొదటి లీలాదేవికి చాలా జ్ఞానం వచ్చింది. కానీ ఈ రెండవ లీలాదేవి కూడా దివ్య దృష్టిని పొంది అమ్మవారి అనుగ్రహంతో విదూరథుడి కూతురు కూడా ఆ యుద్ధాన్ని చూస్తున్నారు, కూర్చున్న చోటే ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. ఇటువంటి శక్తి మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. భగవద్గీతలో ఆ ధృతరాష్ట్రుడికి, సంజయుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ శక్తిని ఇచ్చారు అని. అటువంటి శక్తి ఇక్కడ ఈ ఇద్దరు లీలలకి వారి కూతురు ఆమె కూడా అటువంటి శక్తి. అందరూ కూర్చుని ఆ యుద్ధాన్ని చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు ఆ యుద్ధాన్ని. అది అక్కడ జరుగుతోంది. ఇది ఎప్పటి కాలం, ఏ యుగం, ఆ యుగంలోనే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా టీవీలు, కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి కళ్ళు మూసుకుంటే కనిపిస్తాయి. అందుకనే వాళ్ళందరూ మనకన్నా సైన్స్లో చాలా ముందే ఉన్నారు.
మనమే చాలా వెనక ఉన్నాం. మనకి టీవీ కావాలి, కేబుల్ కావాలి, కరెంట్ కావాలి, రిమోట్ కావాలి, వాడక్కడి నుంచి రిలే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ఇవన్నీ సమస్యలే లేవు. కళ్ళు మూసుకుంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది అమ్మవారి అనుగ్రహం. అంటే వాళ్ళు మనకన్నా ముందున్నట్టే కదా సైన్స్లో. చాలా తేలిక, చాలా సులభం. తపస్సుతో వచ్చింది వాళ్ళకి ఆ శక్తి. అమ్మవారు ఉన్నారు అక్కడ. వీళ్ళు నలుగురు కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. అక్కడ యుద్ధాన్ని చాలా భీకరంగా వర్ణిస్తారు. చాలా పెద్ద యుద్ధం అది, భయంకరమైన యుద్ధం అది. యుద్ధాన్ని మనం ఊహించను కూడా ఊహించలేం. మనం అనుకునేదే వేరే, అక్కడ జరిగేదే వేరే. మనం అనుకునేది ఏదో ఇట్లా ఇట్లా కొట్టుకున్నారు, వాళ్ళకి రక్తం వచ్చింది, పడిపోయారు, ఇంతే మనకు తెలుసు. కానీ ఆ యుద్ధ భూమిలో, రణరంగంలో జరిగేదే వేరే. చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. పక్కన మిత్రుడు పడిపోయి ఉంటాడు, వాడిని లేపాలా, వీడు శత్రువు ఎదురుగా వస్తున్నాడు, వీడిని కొట్టాలా, వీడిని లేపేలోగా వాడొచ్చి వీడిని కొట్టేస్తాడు. దేశాన్ని కాపాడుకోవాలా, ఇక్కడ బంధానికి ప్రాముఖ్యత ఇవ్వాలా, ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ. మానసికంగా, బుద్ధిరీత్యా, శరీరంగా అంతా బలంగా ఉంటేనే యుద్ధం చేస్తారు. పాపం ఎంత కష్టపడి యుద్ధం చేస్తున్నారో వాళ్ళు అక్కడ దేశాన్ని కాపాడుకునేందుకోసం. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. ఆ ఆర్మీ వాళ్ళు, ఆ సైనికులు వాళ్ళు అక్కడ కాపాడుతున్నారు కాబట్టి మనం సుఖంగా ఉన్నాం. వాళ్ళ గురించి ఒకసారి ప్రార్థన చేయాలి. చాలామంది హోమాన్ని కట్టిస్తారు, ప్రసాదం వద్దు అంటారు. ఎందుకంటే ఎవరో కష్టంలో ఉన్నారు వాళ్ళ కోసం. అలాగే ఆర్మీ వాళ్ళు బాధల్లో ఉన్నారు వాళ్ళ కోసం, వాళ్ళకి మంచిదవ్వాలి అని స్వామీజీని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. చాలా సంతోషిస్తారు అప్పుడు స్వామీజీ. ప్రసాదం, దీని ఫలం వాళ్ళకి వెళ్ళి చేరుతుంది, వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటారు, వాళ్ళు కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, అందుకే మనం ఉన్నాం ఇక్కడ. వాళ్ళ కోసం వేడుకోవద్దా మనం ఒకసారైనా? లోపలికి రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి కదా మనం ఇక్కడ ఉన్నాం. అలాగే మనలో రోగాలు లోపలికి రాకుండా కాపాడినట్టుగా. అలా ఆ యుద్ధమే భీకరంగా ఉంటుంది. ఆ యుద్ధంలో అంతా వర్ణించి, ఆ ఆయుధాలంతా చెప్పి, ఇంత యుద్ధం చెప్పినా కూడా యుద్ధం ఇష్టం లేదు వాల్మీకి మహర్షికి. కానీ తప్పదు కాబట్టి చెప్తున్నారు. రామాయణంలో యుద్ధకాండ అనే పేరు పెట్టేశారు. కానీ రామాయణం యుద్ధాన్ని చెప్తుందా? కాదు. రామాయణం శాంతినే చెప్తుంది, శాంతంగా ఉండాలి అని చెప్తుంది. రామాయణం ధర్మాన్నే చెప్తుంది, సత్యాన్నే చెప్తుంది. కానీ యుద్ధకాండం చాలా పెద్దది, చాలా పెద్ద కాండ అది. అది అంతే భీకరంగా ఉంటుంది అక్కడ యుద్ధం కూడా. రాక్షసులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళతో యుద్ధం చేయటం, వాళ్ళని కొట్టడం, ఆ రక్తాలు, ఆ మాంసాలు, ఆ రుండాలు, ముండాలు, ఇవన్నీ అలాగే ఉంటాయి. తప్పదు చెప్పాలి. అంత చెప్పి కూడా ఆయనకి యుద్ధం అంటే ఇష్టం లేదు అనేందుకు ఒక పదాన్ని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. మనం అదంతా చెప్పుకోవటం లేదు, ఆ యుద్ధాన్నంతా కొద్దిగా దాటాము. ఎందుకంటే ముందు ఒకసారి చెప్పాను మీకు ఆ యుద్ధాన్నంతా, మళ్ళీ వస్తోంది కాబట్టి దాన్ని దాటేసి, పరప్రాణాలను అపహరించి, ఆ అపహరించటం వల్ల వచ్చిన పాపం వల్ల ఆ శస్త్రాస్త్రాల యొక్క కీర్తి తరిగిపోయిందా, వాటికి అపకీర్తి వచ్చిందా అన్నట్టుగా అవి నల్లగా కనిపిస్తున్నాయట అని వర్ణించి చెప్తారు. అంటే హింస వల్ల అపకీర్తి వస్తుంది, హింస వల్ల పాపం కట్టుకుంటాము, హింస వల్ల ఒరిగేదేం లేదు, హింస వల్ల వచ్చేదేం లేదు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరిని హింసించకూడదు, మాటతో కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పడం వాల్మీకి మహర్షి అభిప్రాయం. అలా ఆ అపకీర్తి కట్టుకున్నట్టుగా ఆ శస్త్రాస్త్రాలన్నీ నల్లగా ఉన్నాయి అని వర్ణించి, అక్కడికి విదూరథ నిర్యాణ వర్ణనం అనే 46వ సర్గ పూర్తి చేసి, ఇక 47వ సర్గ, దాని పేరు విదూరథ సింధు సమాగమం. అంటే విదూరథుడు, సింధుడు, ఆ సింధురాజు, వాళ్ళిద్దరూ ఎలా యుద్ధం చేశారు అనేది చెప్పబోతూ ఉన్నప్పుడు లీలాదేవి ప్రశ్నిస్తుంది సరస్వతి అమ్మవారిని. ఏమని అంటే, దేవి కస్మాదకస్మాన్నౌ భర్త జయతి నోరణే వదత్వయ్యపి దుష్టాయాం అస్మిన్ విద్రుతవారణే. ఓ అమ్మ, నాకొక ప్రశ్న, నాకొక సందేహం. ఏనుగులు పరుగులు తీస్తున్న ఘోరమైన యుద్ధంలో నీ దయ ఉన్నా కూడా మా భర్త ఎందుకు జయించలేకపోతున్నాడు? ఏమిటి కారణం? అనుకున్నది లీలాదేవి. ఇప్పుడు ఈ శరీరంలో నేను ఇతని భార్యని అనుకుంటున్న లీలాదేవి, జ్ఞాని అయిన లీలాదేవి కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఊరికే అలా యుద్ధానికి వెళ్తాడు,
ఆ యుద్ధరంగంలో నిలబడతాడు, ఒక అస్త్రం ప్రయోగిస్తాడు, సింధురాజు చచ్చిపోతాడు. ఇంతే కదా మనం అనుకునేది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏమి చేయకపోయినా అన్నీ అయిపోతాయి అని అనుకుంటాం. అలా అవ్వాలి అని మన ఉద్దేశం. అలా కొన్నిసార్లు అవుతుంది, అందరికీ అవదు, అన్నిసార్లు అవదు. అనుగ్రహం ఉన్నా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకు? నీ కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అనుగ్రహం ఉంది కదా అని ఊరికే కూర్చుని ఉంటాను అంటే అనుగ్రహం కూడా పోతుంది. అనుగ్రహం ఏమని కలిగింది నీకు అంటే, నువ్వు ప్రయత్నం చేయి, ఫలితం వస్తుంది అని అనుగ్రహం కలిగింది. ప్రయత్నం చేసినా ఫలితం కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో. అందరి ప్రయత్నానికి ఫలితం వచ్చే తీరుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రయత్నం చేసినా ఫలితం రాదు. అప్పుడు బాధపడాలి నువ్వు, అయ్యో ప్రయత్నం చేసినా ఫలం రావట్లేదే అని. అది ఇక్కడ లీలాదేవి చేసింది. అమ్మా నీ అనుగ్రహం ఉంది, ఆయన కూడా చాలా యుద్ధం చేస్తున్నాడు, కానీ గెలవటం లేదు. ఆయన ఏ అస్త్రమూ పని చేయటం లేదు. ఏమిటి కారణము? నీ అనుగ్రహంతో ఆయన తొందరగా గెలవాలి కదా, అలా గెలవలేకపోతున్నాడు, ఏమిటి, ఎందుకు అని అడిగింది. ఇది ప్రశ్న బాగానే ఉంది. అసలే ప్రయత్నం చేయకుండా నీ అనుగ్రహం ఉన్నా గెలవట్లేదు అంటే అర్థం లేదు. ప్రయత్నం చేస్తున్నా కూడా గెలవటం లేదు, ఎందుకు, ఏమిటి కారణం అని అడిగితే అప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తుంది అక్కడ ఉన్న రహస్యాన్ని. చిరమారాధితానేన విదూరథ నృపారిణ అహం పుత్రి జయార్థేన నా విదూరథ భూభృత. అమ్మాయి నువ్వు మంచి ప్రశ్న అడిగావు, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నువ్వు అనుకున్నావు నీ భర్త మాత్రమే నన్ను కొలిచాడు, ఆయనకి మాత్రమే భక్తి ఉంది అని. తప్పు అది. నీ భర్త శత్రువు ఉన్నాడు కదా సింధురాజు, ఆయన కూడా భక్తి ఉంది. అతడు కూడా నన్ను కొలిచాడు, అతడు కూడా నన్ను సేవించాడు, నా మంత్రం చదివాడు, నన్ను ఉపాసన చేశాడు. కానీ సింధురాజు జయం కోసం అడిగాడు. నాకు యుద్ధం వస్తే యుద్ధంలో జయం కావాలి అని అడిగాడు. కానీ నీ భర్త అలా అడగలేదు. నాకు యుద్ధంలో జయం కావాలి అని అడగలేదు నీ భర్త. అది జరిగింది. ఏమడిగాడు? తేనాసావేవ జయతి జీయతే చ విదూరథ. అందుకనే ఆ సింధురాజే గెలుస్తాడు, నీ భర్త అయిన విదూరథుడు గెలవడు, ఓడిపోతాడు అని చెప్పింది సరస్వతి అమ్మవారు నేరుగా లీలాదేవికి. జ్ఞప్తిరంతర్గత సంవిదేతాం మాం యో యదా యథ ప్రేరయత్యాశు తత్తస్య తదా సంపాదయామ్యహం యో యథా ప్రేరయతి మాం తస్య తిష్ఠామి తత్ఫల. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తోంది అమ్మవారు. అందువల్ల నేను విదూరథుడికి జయాన్ని ఇవ్వలేను, అతడి శత్రువైన సింధురాజే గెలుస్తాడు, విదూరథుడు ఓడిపోతాడు. నేను అందరి మనస్సులలోనూ అంతర్యామినై ఉంటాను. సరస్వతి అమ్మవారు చెప్తున్న ఒక దేవ రహస్యం. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే అందరి మనస్సుల్లోనూ అంతర్యామిగా ఉంటాడు. ఎన్నో భజనలో స్వామిజీ అంతర్యామి అనే పదం వాడతారు. అంతర్యామి హనుమత్ స్వామి అని ఒక భజన ఉంది. ఆయన అంతర్యామి అంటే గంగా యమున సరస్వతిల్లో సరస్వతి అంతర్యామిగా ఉన్నట్టుగా కనిపించదు. అలాగే మన శరీరంలో అన్నీ కనిపిస్తాయి కానీ దేవుడు కనిపించడు. ఎక్కడున్నాడు అంటే అంతర్యామిగా ఉన్నాడు. సరస్వతి నది కనిపించకుండా ప్రవహించినట్టుగా భగవంతుడు మనలో ఉన్నాడు. అంతర్వాహిని అంటారు కదా, లోపల ఉంది, లోపల ప్రవహిస్తోంది కానీ బయటికి కనిపించదు. సరస్వతి నది ఉంది అని సైంటిస్టులు తీర్మానం చేశారు కదా, అలా సైంటిస్టులు తీర్మానం చేయలేరు, చూపించలేరు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని. ఇది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలంతే. సద్గురు వాక్యాన్ని బట్టి మనలో అంతర్వాహినిగా అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని ఎవరికి వాళ్ళే అనుభవించి తెలుసుకోవాలి. అలా నేను అందరిలో అంతర్యామినై ఉన్నాను. ఎప్పుడు ఎవరు నన్ను ఎలా ఆరాధిస్తారో అప్పుడు వారికి నేను అటువంటి ఫలాన్నే ఇస్తాను. ఎలా ఆరాధించి ఎలా ప్రార్థించి ఏ ఫలాన్ని కోరుతారో వారికి ఆ ఆరాధనకి తగ్గ ఫలాన్ని వాళ్ళు కోరిన విధంగా నేను అనుగ్రహిస్తాను. అదే ఇక్కడ జరిగింది. ఎవరు నన్ను ఎలా ప్రేరేపిస్తారో అంటే అనుగ్రహించేందుకు ప్రేరేపించటం. యో యథా మాం ప్రేరయతి. అందుకనే ఈ ప్రేరణ అనేది మంత్రంతో కలుగుతుంది. మనలో ఒక ప్రచోదన కలిగినట్టుగా భగవంతుడిలో ఒక ప్రేరణ కలుగుతుంది, వీడిని నేను అనుగ్రహించాలి అని. అందుకనే మంత్రం చదవాలి అని చెప్తారు. గురు మంత్ర ఉపదేశం అయి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ మంత్రాన్ని మర్చిపోకూడదు, ఎప్పటికీ నిరంతరము చెప్పుకోవాలి. ఇక మళ్ళీ పిలిచి గురువు చెప్పాలి, నీకు ఈరోజు నుంచి ఈ మంత్రం వద్దు, అప్పుడు మానేయచ్చు.
అప్పటి వరకు మానేందుకు లేదు. గురువు అలా చెప్పరు. ఎందుకు చెప్తారు? మంత్రం వద్దు అని. ఆయన అలా చేస్తూనే ఉండు అనే అంటారు. అప్పటి వరకు ఆ మంత్రం చేస్తూనే ఉండాలి. మంత్రోపదేశం అయిన వాళ్ళు మంత్రాన్ని మరవకూడదు. కనీసం రోజు 108 సార్లు అయినా చేయాలి. లేదా కనీసం ఒక 27 సార్లు లేదా ఒక 18 సార్లు అయినా చదవాలి. లేదా కనీసం స్మరణ అయినా చేయాలి. మనం చాలా రోగం వచ్చి మంచం మీద పడ్డాము, అప్పుడు కనీసం ఆ మంత్రాన్ని ఒక్కసారైనా చెప్పుకోవాలి అంటారు. ఎందుకని అంటే ఆ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేయటంతో భగవంతుడిలో ఒక ప్రేరణ కలుగుతుంది. వీడిని అనుగ్రహించాలి అనే ప్రేరణ. అదే అమ్మవారు చెప్పింది. అది నా మాట కాదు. అది యో యథా మాం ప్రేరయతి, ఎవరు ఎలా నన్ను ప్రేరేపిస్తారో వారికి నేను అటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాను. దాంతో మనలో ఒక ప్రచోదన కలుగుతుంది. అంటే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త శక్తి వస్తుంది, రోగాలు తట్టుకునే శక్తి వస్తుంది, రోగాల్ని పోగొట్టే శక్తి వస్తుంది, కార్యసిద్ధి అవుతుంది, జయం కలుగుతుంది. ఇవన్నీ కలుగుతాయి. దాన్నే ప్రచోదన అంటారు. అలా భగవంతుడిలో ఒక ప్రేరణ కలుగుతుంది. వాడికి నేను అటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్తూ, న స్వభావోన్యతాం ధత్తే వహ్నేరౌష్ణ్యమి వైషమే అనేన ముక్త ఏవస్యాం అహమత్యస్మి భావిత. అగ్ని యొక్క స్వభావం మారని విధంగా, అగ్ని స్వభావం ఏమిటి? కాల్చటం. ఔష్ణ్యం, ఉష్ణ స్వభావం, వేడిగా ఉంటాడు అగ్ని. ఎప్పుడైనా మారుతుందా అండి? మా ఊర్లో అగ్ని కాల్చడు అని ఎవరైనా చెప్తారా? లేదా ఇది మేము రగిలించిన అగ్ని కాల్చదు అని ఎవరైనా అంటారా? లేదా అగ్ని స్వభావం ఉష్ణం. కాల్చకపోతే అగ్ని కాదు, అదేదో వేరే అగ్నిలాగా కనిపిస్తుంది కానీ కాల్చటం లేదండి అంటే అది అగ్ని కాదు అని అర్థం. దానికి ఆ లక్షణం, ఆ గుణం లేదు అని. కాలిస్తేనే అగ్ని. అగ్ని అంటే కాల్చటమే, అంతే. ఆ ఔష్ణ్యాన్ని విడవకుండా ఎలా అయితే అగ్ని ఉంటాడో అలాగే నేను కూడా నన్ను ఎలా ప్రార్థన చేశారో వారికి అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి వరాన్ని ఇవ్వటంలో లక్షణం, ధర్మాన్ని కలిగి ఉంటాను అని అమ్మవారు చెప్పింది. నన్ను ప్రార్థన చేశావా, నీకు అనుగ్రహం కలుగుతుంది, అంతే. భగవంతుడిని ఎలా ప్రార్థన చేశావో అటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. అగ్ని కాల్చి తీరుతాడు ఎవరినైనా అన్నట్టుగా ఇక్కడ సరస్వతి అమ్మవారు భగవంతుడి రహస్యాన్ని, దేవతా రహస్యాన్ని తెలిపింది. నా స్వభావం కూడా అలాగే మారదు. ఈ విదూరథుడు నేను ముక్తుణ్ణి కావాలి అని ప్రార్థన చేశాడు. నాకు జయం రావాలి అని ప్రార్థన చేయలే. నువ్వు ఇప్పుడు మార్చుకుంటే లాభం లేదు. నువ్వు ముందు ఏం ప్రార్థన చేశావు, ముందు ఏం సంకల్పించావు, అది ముఖ్యం. దానికోసమే తీవ్రంగా సాధన చేశాడు. చేసి నాకు ముక్తి కావాలి అనుకున్నాడు. అందువల్ల నీ భర్త ఇక్కడ గెలవటం లేదు. నువ్వు అడగచ్చు, గెలుపు ఇచ్చి ముక్తి ఇవ్వచ్చు కదా అని. అలా కాదు, అలా సాధ్యం లేదు. ఎందుకని అంటే సింధురాజు గెలుపు కోసం ప్రార్థన చేశాడు. నేను యుద్ధంలో జయాన్ని పొందాలి అని ప్రార్థన చేసిన వాడు సింధురాజు. వాడికి న్యాయం జరగాలి కదా, వాడు భక్తుడే. కాబట్టి వాడికి లోకంలో జయాన్ని ఇస్తాను యుద్ధంలో, నీ భర్తకి ముక్తినిస్తాను. ఇది ధర్మం. అందువల్ల నీ భర్తకి ముక్తియే. ఎందుకని నేను ముక్తుడవ్వాలి అనే భావనతో ఆయన నన్ను ఆరాధించాడు. ప్రతిభారూపిణీ తేన బాలే ముక్తో భవిష్యతి ఏతదీయ స్వయం శత్రు సింధుర్నామ మహీపతి జయామ్యహం స్యాం సంగ్రామ ఇత్యనేనాస్మి పూజిత తస్మాద్విదూరథో దేహం తత్ప్రాప్య సహ భార్యయ. అమ్మా, అందుకనే ఓ లీలాదేవి, అతడు అట్లా ప్రార్థన చేశాడు కాబట్టి నీ భర్త వాడికి ముక్తియే వస్తుంది. సింధు జయం కావాలి అన్నాడు కాబట్టి వాడికి జయమే కలుగుతుంది. జయామ్యహం శ్యాం సంగ్రామ అని అంటూ పూజ చేశాడు, ప్రార్థన చేశాడు. ఇదే నాకు కావాలి అని. అందుకనే వాడికి ఆ ఫలమే వస్తుంది. అందువల్ల నీ భర్త అయిన విదూరథుడు ఈ యుద్ధంలో శరీరాన్ని వదిలిపెట్టి, యుద్ధంలో ఓడిపోయి శరీరం విడిచిన తరువాత తత్ప్రాప్య సహ భార్యయ. అందరూ విచిత్రం ఏమిటంటే, ఎందుకు యోగ వాసిష్టం చెప్పుకుంటున్నాం అంటే, అందరూ దేహాన్ని చాలించిన తర్వాత ఏమవుతారండి? ముక్తిని పొందుతారు. వాళ్ళు సాధన చేసి ఉంటే, వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం ఉంటే. లేదంటే ఏమవుతారు? కొన్ని రోజులు అట్లా ఉండి మళ్ళీ పునర్జన్మని పొందుతారు. కానీ ఇక్కడ జరిగేది అది కాదు. ఇతడు పూర్వజన్మని పొందుతాడు. అది విచిత్రం. ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్తాడు. విదూరథ రాజు వెనక్కి వెళ్తాడు. అది ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం.
సహభార్య వెనక్కి వెళ్ళి, పద్మరాజుగా ఉన్నాడు కదా, అక్కడ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకా ఆ కళేబరం అక్కడే పడి ఉంది, ఆ పద్మరాజు శరీరం ఉన్నప్పుడే ఆ జీవుడి మనస్సులో జరిగిన ఒక కల్పన, ఆ కల్పనే ఈ విదూరథ జన్మ అంతా కూడా. ఈ మధ్యలో ఎన్ని జన్మలు జరిగిపోయాయో తెలియదు, అది వేరే విషయం, అది చెప్పలా. వాడి మనస్సులో జరిగిన కల్పన ఈ విదూరథుడు. కల్పన వెళ్ళంగానే స్వప్నం అయిపోగానే ఏమవుతాం మనం? లేస్తాం. లేచి ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాం? శాస్త్రం చెప్తుంది ముందుకు వెళ్ళట్లేదు, మనం వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి ఎలా వెళ్తున్నాం అంటే దేశకాలాలు విడిచిపెట్టేసేయండి. వెనక్కి ఎలా వెళ్తున్నామంటే మనం నిద్రకి ఎలా వెళ్ళాము, కలకి ఎలా వెళ్ళాము, జాగ్రత్త అవస్థ నుంచి కదా కలకి వెళ్ళాము. కల కన్నా ముందున్న అవస్థ ఏది? జాగ్రత్త అవస్థ కదా. అందుకనే నువ్వు గాఢ నిద్ర నుంచి మళ్ళీ కలలోకి వచ్చి, కల నుంచి జాగ్రత్త అవస్థ, సుషుప్తి నుంచి కలకి వచ్చి, కల నుంచి జాగ్రత్త అవస్థకి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్తున్నావు, ముందుకు వెళ్ళటం లేదు. జాగ్రత్త అవస్థకే కదా వస్తున్నావు నువ్వు. అందువల్ల ముందు అనేది కల్పన, వెనక అనేది కూడా కల్పనే. ఉన్నదేమిటి? జాగ్రత్త. ఈ జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండు, అప్పుడు విషయం తెలుస్తుంది నీకు. మధ్యలో స్వప్నం వచ్చింది, సుషుప్తి వచ్చింది, లేచావు అంటే వెనక్కి వెళ్తున్నావు. శాస్త్రం అలా చెప్తుంది. మనలాగా చూడదు శాస్త్రం. మనలాగా చూస్తే శాస్త్రం ఎందుకు అవుతుంది? దొందే అంటారు తెలుగులో. అట్లా ఇద్దరు ఒకటే అయితే ఇంకేమిటి కొత్తగా తెలిసేది మనకి? శాస్త్రం అలా చెప్పదు. అది తెలపడం కోసం ఇక్కడ, అంటే ఈ నేను చెప్పిన మాటల్ని అలాగే నేరుగా ఎక్కడ చెప్పరు, దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీకు అర్థమవటం కోసం అలా చెప్పానంత. అంటే మనం మెలకువ నుంచి పడుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, పడుకోలేదు, కళ్ళు మూసుకున్నాం, కలకి వెళ్ళాం, కల నుంచి సుషుప్తికి వెళ్ళాం. ఇది అవస్థ కదా. ఆ గాఢ నిద్ర నుంచి ఉన్నటువంటి మేల్కున్నామో, లేదా మళ్ళీ కల కానీ మళ్ళీ మేల్కున్నామో, అది వేరే విషయం. సుషుప్తి నుంచి జాగ్రత్త అవస్థకే కదా వెళ్తున్నాం. గాఢ నిద్ర నుంచి మళ్ళీ మేల్కుంటున్నాం కదా. ఈ మేల్కోవటం అనేది ఈ విదూరథుడు పద్మరాజ జన్మకి వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం, రివైండ్ అవుతోంది వీడి కథ. ఈ విదూరథుడి కథ వెనక్కి వెళ్తోంది, అది విచిత్రం. అందుకనే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పద్మరాజు శరీరాన్ని పొంది, పద్మరాజు లేస్తాడు ఇప్పుడు. ఎందుకని అంటే పద్మరాజు శరీరం ముందు కూర్చుని కదా లీలాదేవి ఏడుస్తోంది. అక్కడ ఏడ్చింది కాబట్టి కదా సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నువ్వు ధ్యానం చేయి అని చెప్పింది కదా. ఆ ప్రత్యక్షం అవటం, ఆ జన్మలో తనేదో సాధన చేసింది భక్తిగా, దాని ఫలంగా అమ్మవారు వచ్చింది. వచ్చి నువ్వు ధ్యానం చేయి, నీకు చూపిస్తాను నేను. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడటం వల్ల ఉపయోగం ఏమిటి? ఏడిస్తే ఏమీ రాదు. ఈ స్వప్న సదృశాన్ని చూసి ఎందుకు ఏడుస్తావు? అది తెలపాలి కదా, అది ముఖ్యం, అది మర్చిపోకూడదు. అక్కడ ఆ మధ్యలో ఉంది కథ అంతా. ఆ పద్ముడి దగ్గర జరుగుతోంది కథ అంతా. అసలైతే పద్ముడి దగ్గర కూడా కాదు, ఇంకా వెనక్కి వెళ్తారు వీళ్ళు, ఇంకొక జన్మ వెనక్కి వెళ్తారు. నేను పద్ముడనే చెప్పాను అర్థమయ్యేందుకోసం. పద్ముడి జన్మ నుంచి వశిష్ఠ జన్మకి వెళ్తారు, కానీ లేచేది మాత్రం పద్ముడే. ఇక్కడ ఆ పద్మరాజు మాత్రమే లేస్తాడు కాబట్టి అదే మనం చెప్పుకోవాలి. కానీ ముందు ముందు వచ్చే ప్రసక్తిలో, ముందు ముందు వచ్చే విషయాల్లో, మాటల్లో వశిష్ఠుడు, ఆ వశిష్ఠుడి సంస్కారం అయిపోయింది కాబట్టి పద్మరాజు అని చెప్తున్నారు అక్కడ. ఆ వెనక్కి వెళ్ళి పద్మరాజుతో, ఆ పద్మరాజు శరీరాన్ని తన భార్యతో పాటుగా పొంది, త్వయా నయాచ కాలేన బాలే ముక్తో భవిష్యతి. నువ్వు అడిగావు కదా ముక్తి కావాలి అని, నీ భర్త అడిగాడు కదా, ఆయనతో పాటుగా నువ్వు, నీతో పాటుగా ఈ కూతురు అడిగాడు, వీళ్ళకు కూడా ముక్తి కావాలి అని. వీళ్ళు కూడా ముక్తులవుతారు. ఇది విశేషం. ఎందుకంటే ముక్తి అనేది ఇంకొకళ్ళ ప్రార్థనతో వచ్చేది కాదు అని శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి ఒకళ్ళ ముక్తి కోసం ప్రార్థన చేస్తే వారికి కూడా ముక్తి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు సాధన చేసి తెలుసుకోవాల్సిందే, కానీ దేవతానుగ్రహంతో ఆ ముక్తి అనేది వాళ్ళకు వస్తుంది అని. అలాగే మనం మన పరివారంలో, కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ మంచి కోసం ప్రార్థన చేస్తే వారికి మంచిది అవుతుంది. వాళ్ళే చేసుకోవాలి కదండి, వాళ్ళే మంచి చేస్తే వాళ్ళకే ఫలం వస్తుంది. కానీ మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి వస్తుందా? నేను భోజనం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుందా? వాళ్ళ ఆకలి తీరుతుందా? వాళ్ళు భోజనం చేస్తే కదా వాళ్ళ ఆకలి తీరేది అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ప్రార్థన చేస్తే మన కుటుంబం వాళ్ళకి, మన పరివారం వాళ్ళకి, లేదా మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళకి మంచిదవుతుంది అని తెలిపినట్టు అయింది ఇక్కడ.
అందువల్ల ఏం చేశారంటే సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. సర్వే అంటే ఏమిటి? అందరూ అందరూ బాగుండాలి. అంటే ఎవరు బాగుండాలి? శత్రువులు బాగుండాలా? హింసించేవాళ్ళు బాగుండాలా? అధర్మంలో ఉన్నవాళ్ళు బాగుండాలా? ఎవరు బాగుండాలి? అంటే ఎవరికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు బాగుండాలి అని అది చెప్పకపోయినా అర్థం వచ్చేస్తుంది. లేదా వాళ్ళు అధర్మ మార్గంలో ఉన్నారు, వాళ్ళు ధర్మ మార్గంలో రావాలి అని వాళ్ళ కోసము ప్రార్థన చేసినట్టు అయింది. అలా ప్రార్థనకి శక్తి ఉంది కాబట్టి మనం వేడుకోవాలి, వేడుకుంటే దానివల్ల ఫలం వస్తుంది అని కూడా చెప్పినట్టు అయింది. ఇక్కడ త్వయా అనయాచ బాలే కాలేన ముక్తో భవిష్యతి. నువ్వు ఈమె ముగ్గురున్నారు అక్కడ, ఇద్దరు లీలాదేవులు వాళ్ళ కూతురు, వీళ్ళు ఈ ముగ్గురు కూడా ముక్తి వస్తుంది. ఏతదీయ స్వయం శత్రు సింధుర్నామ మహీపతి హత్వైనం వసుధాపీఠే జయీ రాజ్యం కరిష్యతి. ఇక ఈ సింధురాజు నాడే నీ భర్తని గెలిచి వాడే అధిపతి అయ్యి ఈ భూమినంతా కూడా పాలిస్తాడు, ఏల్తాడు అని సరస్వతి అమ్మవారు చెప్పింది. అప్పుడు వశిష్ఠుల వారు మళ్ళీ ఆ కథని ముందుకు చెప్తూ ఆ అమ్మవారు అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ ఇరు పక్షాల వాళ్ళు ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ యుద్ధాన్ని చూడటానిక అన్నట్టుగా సూర్యుడు ఉదయాచలం పైకి వచ్చాడు అని, ఇంకా ఇది జరుగుతున్నది చీకటిగా ఉన్నప్పుడు ఇప్పుడు సూర్యోదయం అవుతోంది అని వర్ణిస్తారు. ఆ లోకమంతా సూర్యోదయంతో ప్రకాశించింది, అందరికీ బాగా కనిపిస్తోంది అని. దాంతో ఆ సర్గ సమాప్తి చేసి 48వ సర్గ, అది ఆయుధ వర్ణనం అనే ఘట్టం. చాలా ఉంది ఇక్కడ, దాన్ని దాటేసి ఏది అవసరమో అది అన్నీ అవసరమే, కానీ ఇక్కడ మనకి ఇది చాలా ముఖ్యమో దాన్ని మాత్రం చెప్పుకుంటున్నాము. ఏక ఏవ వినిర్యాతి గుణాత్తస్య శిలీముఖ సహస్రం భవతి వ్యోమ్ని గచ్చన్ పతతి లక్షశః. ఇది ఏమి వాళ్ళు ఎలా ఉన్నారో ఆ కాలంలో, వాళ్ళ సైన్స్ ఎంత పెద్దదో, వాళ్ళు ఎన్నెన్ని అస్త్రాలు ఎన్నెన్ని శస్త్రాలు కనిపెట్టుకున్నారో ఊహించను కూడా ఊహించలేం మనం. ఇక్కడ అదే చెప్తున్నారు వాల్మీకి మహర్షి. మధ్యలో చాలా వర్ణన ఉంది, దాన్ని దాటేసి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఆ విదూరథుడు ఒక మహావిద్య ఉందిట ఆయన దగ్గర. ఒక బాణాన్ని సంధించి వదులుతాట గాల్లోకి, అది గాల్లోకి వెళ్ళి 100 బాణాలు అవుతుంది. ఆ గాలి నుంచి కిందకి పడుతున్నప్పుడు 1000 బాణాలు అవుతుంది. శత్రు సైన్యం మీద పడేటప్పుడు 1,00,000 బాణాలై పడుతుంది. ఇది స్పష్టంగా చెప్పారు. ఇది ఎటువంటి శక్తో ఏమిటో, అది ఎలా సంపాదించాడో. అంటే ఒకే ఒక అస్త్రం వెళ్ళి ఒక అస్త్రాన్నే ప్రయోగిస్తాడు. ఇది రాముడి దగ్గర ఈ శక్తి ఉండేది అని చెప్తారు. ఇది కల్పన అయినా కూడా అటువంటి కల్పన చేయటం చాలా విశేషం కదా. ఈ కాలంలో కూడా ఒకటి మనం చూస్తాం, యుద్ధం ఈ వీడియోలో వాటిలో ఒకటి ఏదైనా మిజైల్ వదిలితే అది వెళ్ళి ఇట్లా ఒక 10-15 మిజైల్ లాగా అయ్యి కింద పడుతుంది. ఈ 10-15 కాదు, లక్షల్లో బాణాలు తయారై దాని నుంచి అది వెళ్ళి శత్రు సైన్యాన్ని సంహారం చేస్తుంది అనే వర్ణన అది కనిపించింది, బాగా నచ్చింది నాకు, అందుకనే చెప్పాను అది. సింధోరపి తథైవాసీత్ శక్తిర్లాఘవమేవ చ వరేణ వరదస్యైవం విష్ణోర్ధానుష్కతాతయో. ఆ సింధురాజుకి కూడా అటువంటి శక్తే ఉందిట. వాడు విష్ణువుని ఆరాధన చేసి ఆ విష్ణు బలంతో అటువంటి శక్తిని ఆ సింధురాజు కూడా పొందాడు అని చెప్తారు. ఆ బాణ సమూహాన్ని చూసి తన భర్త జయిస్తాడు అనే ఆశతో ఆ ముఖం వికసించగా లీలాదేవి అమ్మవారితో, సరస్వతి అమ్మవారితో ఇలా అన్నది: జయదేవి జయత్యేష నాథోస్మాకం విలోకయ. అమ్మ, ఇంత చెప్పినా కూడా ఆశ చావదంటారే, అలా సరస్వతి అమ్మవారు చెప్పింది నీ భర్త గెలవడు అని స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ఆయన అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు, అంత గెలుపు ఆయనకే వచ్చేలాగా కనిపిస్తోంది కనుక ఏదో ఒక ఆశ అనేది మనిషికి ఎప్పటికీ ఉంటుంది. హోప్ అంటారే, ఆ హోప్తో మాట్లాడింది. నా భర్త అమ్మ గెలుస్తున్నాడు, కించా అనేన శరౌఘేణ మేరు రప్యేతి చూర్ణత. నువ్వేమో ఓడిపోతాడు నా భర్త అంటున్నావు, కానీ ఈయన ప్రయోగించే అస్త్రాలు చూస్తూ ఉంటే మేరు పర్వతాన్ని కూడా బద్దలు కొట్టే శక్తి ఉంది ఈయన బాణాలకి అని నాకు అనిపిస్తోంది అని అంటుంది ఆ లీలాదేవి. అప్పుడు ఆ ధ్యానంలో వచ్చిన లీలాదేవి, సరస్వతీదేవితో పాటుగా వచ్చిన లీలాదేవి, సరస్వతి అమ్మవారు ఇద్దరు పరస్పరం ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటారు. ఏం చెప్పేది ఈ అమ్మాయికి,
ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదు, నీ భర్త ఓడిపోతాడమ్మా అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు, భర్త గెలిచి తీరుతాడు అనే ఒక మాయలో, ఒక భ్రమలో ఉంది అని ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉన్నారు. యథా దీపస్య శాంతస్య న పరిజ్ఞాయతే గతి తస్య సాయక సంఘస్య న విజ్ఞాత తథాగతి. ఇన్ని బాణాలు ప్రయోగించినా కూడా వాటిని చాలా సులభంగా తేలిగ్గా సింధురాజు కొట్టేశాడు. ఈ వచ్చిన బాణాలన్నీ ఏమయ్యాయి తెలియలేదు. ఇన్ని అస్త్రాలు, ఇన్ని శస్త్రాలు ప్రయోగించాడే విదురథుడు, ఇవన్నీ ఎక్కడికి పోయాయి తెలియలేదు. దీపం ఆరిపోయినప్పుడు ఎక్కడికి పోయింది? అది ఎక్కడికి పోయిందండి? ఆరిపోయి ఏమైంది దీపం? ఎక్కడికి వెళ్ళింది అది? ఎవరైనా చెప్పగలరా? నా దీపమే నాకు కావాలి అంటే ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఇవ్వగలరా అండి? ఆరిపోయిన దీపమే కావాలి అంటే ఎక్కడికి వెళ్ళిందో ఎలా చెప్పలేరో, అలా అంటే ఇది ఒక వేదాంత విషయాన్ని అక్కడ వాల్మీకి మహర్షి గుర్తు చేశారు. అందుకనే అది మీకు కూడా చెప్పాను. దీపం వెళ్ళిపోయిన దీపం ఎక్కడికి వెళ్ళిందో తెలియనట్టుగా, అలాగే ఆ అస్త్రాలు ఏమైపోయాయో తెలియలేదు. ఇలా ప్రగాఢమైన మోహంతో ఆ లీలాదేవి ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంది. సరస్వతి అమ్మవారు నవ్వుతూ ఆ లీలాదేవిని చూస్తోంది. అథాదధే మోహనాస్త్రం సింధుర్గంధర్వ సౌహృదాత్. ఆ సింధురాజు గంధర్వులతో మైత్రి చేసి ఒక మోహనాస్త్రాన్ని సంపాదన చేశాట. మోహనాస్త్రం అంటే అది ప్రయోగిస్తే అందరూ సమ్మోహంలో పడిపోతారు. శ్రీరాముడు కూడా ఇది అయోధ్యాకాండలో దీన్ని ప్రయోగించాడు. ఇటువంటి బాణాన్ని శ్రీరాముడు ప్రయోగించాడు. మోహనాస్త్రం, సమ్మోహనాస్త్రం, దాన్ని ఆ సింధురాజు ప్రయోగించాడు. ప్రాప్తం తేన యయుర్లోకా వినా మోహం విదూరథాత్. ఆ విదూరథుడి సైన్యం అంతా మోహంలో పడిపోయింది. ఎవరు యుద్ధం చేయరు, ఇంక అందరూ నిద్రపోతారంతే. లేదా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే శత్రురాజుల్లాగా, శత్రు సైన్యంలాగా కనిపిస్తారు. ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి శత్రు సైన్యంలాగా కనిపిస్తుంది. రాముడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి ఆయన ఏం చేశాడంటే ఆ ధనస్సుని గడ్డం కింద పెట్టుకుని విశ్రాంతి తీసుకున్నట్టు ఒక బాణం ప్రయోగించి ఏమవుతుందో చూద్దామని ఒక ఆ పొగలాగా వచ్చింది, కమ్ముకుంది, కారు మబ్బులాగా కమ్ముకుంది. ఆ బాణాన్ని ప్రయోగించి విశ్రాంతి తీసుకుంటూ చేతి కట్టుకుని చూస్తున్నాడు ఏం జరుగుతుందో చూద్దామని. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు రాజులు. 14,000 మంది రాక్షసులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకు అలా జరిగింది అంటే వీడికి వాడు రాముడిలాగా, వాడికి వీడు రాముడిలాగా. రాముడు అనుకుని అందరూ వాళ్ళే కొట్టుకున్నారు. క్షణంలో చచ్చిపోయారు అందరూ. ఇది సమ్మోహనాస్త్రం. అరే రాముడు కనిపిస్తే మనం ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. రాక్షసులు వాళ్ళకి తెలియలేదు, కొట్టుకున్నారు, చచ్చిపోయారు. అలా ఆ సమ్మోహనాస్త్రాన్ని వేస్తే అందరికీ మోహం కలిగింది, కానీ విదూరథుడికి మాత్రం ఆ మోహం కలగలేదు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంది, అటువంటి సాధనా శక్తి చేసి ఉన్నాడు. వ్యస్త శస్త్రాంబరామూఖ విషణ్ణవదనే క్షణా మృతా ఇవా భవన్యోధా చిత్రన్యస్తా ఇవాథవ. పెయింటింగ్లో బొమ్మలు ఉన్నట్టుగా అయిపోయారు వాళ్ళందరూ, కదలకుండా, చేష్ట లేదు, మాట్లాడరు, ఉలుకు పలుకు లేదు. ఇంక యుద్ధం ఎక్కడ? అందరూ అలా అయిపోయారు. ఆ విదూరథుడి సైన్యంలో అందరి ముఖాల్లోని ఏడుపులు, ఏదో తెలియని ఒక నిస్సత్తువ, నిశ్శక్తి, ఏదో నిరాశ, యుద్ధం ఎందుకు అన్నట్టుగా అలా అందరూ తయారైపోయి ఉన్నారు. యావద్ విదూరథాదన్యం మోహో నయతి మందతాం తావద్ విదూరథో రాజా ప్రబోధాస్త్రమథాదధే. ఇది ఆ అస్త్రాల పేర్లను కూడా చాలా చమత్కారంగా చెప్తారు. అంటే వాటి పేర్లు అవే, అలాగే పెట్టారు వాటికి. ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి దాన్నే గుర్తు చేస్తారు. ఆ సమ్మోహనాస్త్రాన్ని తప్పించేందుకోసం ఆ విదూరథుడు అందరూ పడిపోతే తాను కూడా పడిపోతే ఏమవుతుంది అని భయంతో ప్రబోధాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రబోధం అంటే జ్ఞానం అని అర్థం. ఒక నాటకం ఉంది, దాని పేరు ప్రబోధ చంద్రోదయ అని. చాలా మంచి నాటకం, ఒకసారి చెప్పాను మీకు దాని గురించి. చాలా అది పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రంతో నిండి ఉన్న నాటకం అది. అక్కడ శత్రురాజులందరూ కామక్రోధ లోభమోహాలు, వీళ్ళు శత్రురాజులు. ఇటువైపు యుద్ధం చేస్తున్న వాళ్ళు, గెలవాలి అనుకున్న వాళ్ళు, వీళ్ళు సత్వగుణం, వీళ్ళు సాధన, తపస్సు, ఇలా పేర్లు పెట్టి వాళ్ళిద్దరికి యుద్ధం చేయించారు. యుద్ధం జరగదు అక్కడ, కానీ వాళ్ళందరూ నశించిపోతారు, చనిపోతారు. ప్రబోధ చంద్రోదయం అంటే చంద్రుడు అట్లా ఉదయిస్తాడు, వీళ్ళకి జ్ఞానం కలిగింది. ఆ ప్రబోధ అంటే జ్ఞానం, వీళ్ళకి జయం కలిగింది. అలా ఆ నాటకాన్ని ముగిస్తారు. చాలా మంచి నాటకం అది, బాగుంటుంది సంస్కృతంలో. ప్రబోధం అంటే జ్ఞానం. ఆ ప్రబోధాస్త్రాన్ని ఎప్పుడైతే
ఆ విదూరథుడు ప్రయోగించాడో అప్పుడు అందరూ కూడా మళ్ళీ మేల్కొన్నారు. ఆ విదూరథుడి సైన్యం అంతా కూడా మళ్ళీ ఉత్సాహాన్ని పొంది యుద్ధాన్ని ప్రారంభించారు అని అలా అటువంటి వర్ణన అది. తరువాత సైనికులు ప్రాతకాల పద్మాలలాగా ప్రబోధితులవగా, అంటే సూర్యుడు రాగానే ఎలా అయితే పద్మాలు వికసిస్తాయో వాళ్ళ ముఖాలన్నీ కూడా అట్లా వికసించాయి. సూర్యుడు మందేహులనే రాక్షసుల పట్ల కోపాన్ని వహించినట్లుగా విదూరథుడి పట్ల సింధురాజు క్రోధం వహించాడు. ప్రొద్దునే మనం సూర్యార్ఘ్యాలు ఇస్తాం కదా, ఆ సూర్యార్ఘ్యాలను ఇస్తున్నప్పుడు ఇలా ఇచ్చి ఇలా అంటారు, అంటే ఇది సూర్యుడికి వెళ్ళి చేరాలి అని. ఆయన ఉదయిస్తున్నప్పుడు మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి, మందేహ అనే రాక్షసులు ఆయనకి అడ్డు తగులుతారు, అంటే ఆయన ఉదయించకుండా వస్తారు అని. అప్పుడు ఆయనకి వాళ్ళని సంహారం చేయడానికి శక్తి కావాలి సూర్యుడికి. మనం ఇలా అర్ఘ్యాలు ఇచ్చి పైకి అన్నామే, ఈ నీళ్లు వెళ్ళి ఆ సూర్యుడిని చేరుతాయి సూక్ష్మ రూపంలో అని వేదం చెప్తుంది. ఆ సూక్ష్మ రూపంలో చేరిన నీళ్ల వల్ల ఆయన శక్తి తీసుకుని ఆ శక్తితో ఈ మందేహ రాక్షసుల్ని సంహారం చేసి తన గమనానికి ఏ అడ్డంకి లేకుండా అలా ఉదయిస్తాడు. కాబట్టి మనం సూర్యుడికి సహాయం చేసిన వాళ్ళం అయ్యాం కాబట్టి సూర్యుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని వేదం చెప్పింది. ఇది కథ అనుకోండి, నిజం అనుకోండి, కల్పన అనుకోండి, ఏమైనా అనుకోండి, మొత్తానికి వేదం చెప్పింది సూర్య అర్ఘ్యం ఇస్తే ప్రాతకాలంలో మీకు మంచిదవుతుంది, సూర్య అనుగ్రహంతో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, జయం కలుగుతుంది అని చెప్పారు. చెప్తూ ఈ ఒక కథని చెప్పారు వేదంలో. మందేహ రాక్షసుల్ని సంహారం చేసేందుకోసం, లేదా ఈ నీళ్లే వెళ్ళి మందేహ రాక్షసుల్ని సంహారం చేస్తాయి, సూర్యుడికి శక్తి ఇవ్వాల్సిన పని కూడా లేదు అని కొన్ని చోట్ల అలా చెప్పారు. మనమే ఆ మందేహ రాక్షసుల్ని తొలగించాం కాబట్టి, ఆయన గమనానికి విఘ్నాన్ని పోగొట్టిన వాళ్ళం అయ్యాం కాబట్టి, మనకు ఆయన సహాయం చేయాలి కాబట్టి, ప్రతి ఉపకారం చేయాలి కదా, మనం ఆయనకి సహాయం చేశాం. మనల్ని ఆయన మిత్రులు అనుకుంటాడట. వీళ్ళందరూ నా మిత్రులు, పాపం ప్రొద్దునే లేచారు, నా కోసం ప్రార్థన చేశారు, వీళ్ళకి నేను మంచి చేస్తాను అని అనుకుంటాడట సూర్యుడు. దాంతో మనకి సూర్యానుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఇది జరగాలంటే ఎప్పుడు 10ంటికి చేస్తే లాభం లేదు, అప్పటికి వచ్చేసి ఉంటాడు ఆయన. ఆయనకన్నా ముందే చేయాలి మనం. ఆయన లేచే ముందే లేచి చేస్తేనే కదా ఆయనకి గమనానికి ఉపయోగం. అందువల్ల అలా ఎవరైతే సూర్య ఆరాధన, సూర్యస్మరణ చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పారు. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఆ మందేహులనే రాక్షసుల పట్ల కోపాన్ని వహించినట్టుగా విదూరథుడి పట్ల సింధురాజు క్రోధాన్ని వహించాడు. సింధురాజు పాశంతో బంధించదగినదైన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆకాశమంతా కూడా పర్వతాలంతా ఆ గాత్రంలో ఉన్న సర్పమయం అయిపోయింది. ప్రపంచం అంతా ఎటు చూసినా నాగాలు, ఎటు చూసినా సర్పాలు, వాటితో నిండిపోయింది. విదూరథుడు గారుడాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికన్నా పెద్దగా గాత్రంలో ఉన్న ఆ గరుత్మంతులు, ఒకడా ఇద్దరా, లక్షల మంది ఆ గరుడులు అట్లా వచ్చి ఆ సర్పాల్ని సంహారం చేశాయి. సింధురాజు తమోస్త్రాన్ని ప్రయోగించాడు. తమస్సు అంటే ఏమిటి? అంధకారం. తమస్సు అంటే అజ్ఞానం, అంధకారం అని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. దానికి సాంకేతికంగా అర్థం ఏమిటి అంటే అజ్ఞానము అని. అప్పుడు యయుః ప్రకటతామంతః అఖిల వనరాజయ లోభకజ్జల జాలేన ముక్త ఇవ సతాం ధియః. ఆ విదూరథుడు ఏం చేశాడు అంటే, మంత్రాలు తెలిసిన వారిలో చాలా గొప్పవాడు, శస్త్రాస్త్ర మంత్రాలు. అందుకే ఆయుధ పూజ అనేది పెడతారు. ఆయుధ పూజలో ఆ ఆయుధాల్లో ఉన్న ఆ వస్తువులో ఉన్న ఎంత గొప్ప సంప్రదాయం మనది. అన్నిటికీ పూజ చేయటం ఏమిటి? ఆ కారులో ఉన్నాడా దేవుడు, ఆ ఆయుధంలో ఉన్నాడా దేవుడు. కారు ఆగిపోతే తెలుస్తుంది కారులో దేవుడు ఉన్నాడా లేదా అని. మధ్యలో ఎక్కడో ఉన్నాం మనం అరణ్యంలో, కారు ఆగిపోయింది, టైర్ పంచర్ అయిపోయింది. కారు ఆగిపోవాల్సిన పని కూడా లేదు మనకి, ఆగిపోతుందేమో భయం కలిగితే కూడా చాలు, అప్పుడు తెలుస్తుంది కారులో దేవుడు ఉన్నాడా లేడా అని. అంతటా ఉన్నాడు, సర్వవ్యాపి అయిన వాడు ఎక్కడ లేడు? సర్వవ్యాపి ఆయన నిరాకారుడు కాబట్టి అంతటా ఉండగలడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడిని మరి ప్రతిదానిలోనూ పూజ చేయాలి కదా. ఎక్కడ ఉన్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. కొన్ని గొప్ప వస్తువులు చెప్పారు, ఆ గొప్ప వస్తువుల్లో తప్పకుండా చేయాలి. అటువంటి గొప్ప వస్తువుల్లో సాలగ్రామము, శ్రీచక్రము, గణపతి విగ్రహం, ఇలా పంచాయతనాలు, దీపారాధన, గోవు, అదో గుమ్మము, ఇలా కొన్ని ముఖ్యమైన మంగళద్రవ్యాలు, ఇటువంటి వాటిని చెప్పి వీటితో ప్రతిరోజు అర్చన చేయి. అన్ని వస్తువుల్ని ఆయుధ పూజ రోజు అర్చన చేయి అని. అంటే వాటిని క్లీన్ చేయటం అని, ఆ ఆయుధాలన్నింటినీ బాగా క్లీన్ చేసి పెట్టు అని. ఎప్పుడు క్లీన్ చేసావో తెలియదు పాపం, అది ఏడుస్తూ ఉంటుంది ఆ కారు, స్కూటరు. వీడు అసలు ప్రతిరోజు
నా మీద వెళ్తున్నాడు కానీ ఒక్కరోజైనా నాకు ఉపచారం చేయలేదు వీడు అని ఏడుస్తూ ఉంటుంది అది, ఆ యంత్రం. దానికే ప్రాణం ఉంటే దాన్ని ఆ రోజు పూజ చేయటం అంటే శుభ్రం చేయటం అని అర్థం. దేవతారాధన అంటే కడగకుండా పూజ చేయం కదా మనం. అలాగే ఆ కార్ని, ఆయుధాన్ని శుభ్రం చేయటం, అది బాగా పనిచేస్తుంది. లేకపోతే సమయం వచ్చినప్పుడు అది పని చేయలేదనుకోండి, ఆయుధం ఏం ప్రయోజనం. అలా ఆయుధ పూజ అనేది కూడా ఒక గొప్ప సంప్రదాయం. ఈయన మంత్రాలు తెలిసిన వాళ్ళు చాలా గొప్పవాడు విదురథుడు. బ్రహ్మాండం అనే గృహానికి దీపమైన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. సూర్యాస్త్రం అంటే అస్త్రంతోనే సూర్యుడిని వెలిగించే ఒక శక్తి, సూర్యుడు లాంటి కిరణాలు వదిలే శక్తి. రహస్య విచారం లేకుండానే జగత్తులో మళ్ళీ కదలిక వచ్చేలాగా చేశాడు. అంటే ఆత్మజ్ఞానము లేకుండా, రహస్య విచారణ లేకుండా జ్ఞానం కలగటం అది ఎట్లా ఉంటుంది అంటే ఈయన ఈ సూర్యాస్త్రాన్ని ప్రయోగించినట్టుగా ఉంటుంది. ఆ తమస్సు, అంధకారం అట్లా సూర్యాస్త్రంతో దూరం అయిపోయింది. లోభం అనే మకిలి లేని సాధువుల బుద్ధిలాగా లోభ కజ్జల జాలేన ముక్త ఇవ సతాం ధియ. అక్కడ యుద్ధాన్ని వర్ణిస్తూ కూడా ఎంత గొప్ప విషయం చెప్తారు చూడండి. మనకి మోహం అనేది మకిలి, మోహం అనేది అది కిలుము. ఆ తుప్పు పడితే ఎలా ఉంటుంది ఆ వస్తువు, అలా లోభం అనే ఆ తుప్పు పడితే మనిషి పాడైపోతాడు. ఆ లోభం లేని సత్పురుషుల బుద్ధిలాగా ఉందిట ఆ కాలమంతా కూడా, ఆ లోకమంతా కూడా అలా తయారైంది ఆయన వల్ల. లోభం లేని సాధువుల బుద్ధిలాగా ఆ వనాంతర సమూహాలు, ఆ రణరంగమంతా మళ్ళీ ప్రకాశించింది. అనంతరం సింధురాజు కోపించి గొప్ప భయాన్ని కలిగించే రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు దాన్ని నివారించడం కోసం విదురథుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అందువల్ల భూతప్రేత పిశాచాలు పోవాలి అంటే ఒకటే మార్గం, భగవన్నామస్మరణ. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై. ఆ మహావీరుడు అనే నామం, ఆ పేరు వినిపిస్తే చాలు అని. నామ సునావై అని ఎందుకన్నారు అంటే నామస్మరణ వల్ల ఈ దుష్టశక్తులన్నీ కూడా పోతాయి. ఏదైనా మనస్సులో భీతి కలిగితే, భయం కలిగితే, అయ్యో ఏమిటో ఏదో వచ్చేసింది, ఏదో చూశాను, ఏదో పట్టుకుంది, ఇప్పుడు నామస్మరణ చేయటం. కానీ పిల్లలకి ప్రతిరోజు ఏదో ఒక శ్లోకం, భగవద్గీత నేర్పించండి అంటున్నారు అప్పాజీ, గురుగీత నేర్పించండి, దత్తస్తవం నేర్పించండి, ఇలా ఏదో ఒక స్తోత్రం వాళ్ళకి తెలిసి ఉంటే ప్రతిరోజు చెప్పుకునే సంప్రదాయం వాళ్ళకి అలవాటు చేస్తే ఇటువంటి ఈ దుష్టశక్తుల బాధ నుంచి వాళ్ళు బయటపడతారు. అందువల్ల విదురథుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి పుట్టిన రాక్షసులందరినీ కూడా ఆ నారాయణాస్త్రం సంహారం చేసింది అని. నా యుద్ధ వర్ణన ఇంకా చాలా ఉంది, దానిలో ముఖ్యమైన వాటిని మాత్రమే కొన్ని మనం చెప్పుకుంటున్నాము. తక్కిన విషయాలు మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.